నేనే 10 మందికి చెప్తా బయట ఫుడ్ తినొద్దు, తినొద్దు అని. అలాంటిది మేము షాపింగ్‌కెళ్ళినప్పుడు గానీ, కళ్ళ ముందు చూస్తున్నా నేను ఆ ఫ్రీజర్‌లో ఫుడ్డు. బేసిక్‌గా ఇండియా నుంచి అమెరికాకొచ్చేటప్పుడే అనుకున్నా. ఆ ఫ్రీజింగ్ ఫుడ్ తినొద్దు. ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో ఫుడ్ తినాలి అని జెప్పేసి. ఇప్పుడు నా మైండ్ ఇక్కడ ఎలా ఉందంటే, ఓపిక లేకపోవడం వల్ల అట్లా టక్కన ఏదో తెచ్చేసుకొని ఆ టైంకి తినేసి కడుపు నింపేసుకుంటున్నాం గానీ, దానివల్ల డైజెషన్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. పాపం మా తమ్ముడైతే అట్లాంటోలో ఉంటాడు. వాడు ఏజ్ ఎంత హార్డ్‌లీ 22 ఉంటాయి. వాడికి ఇప్పుడు గ్యాస్ ఇష్యూస్ వచ్చింది. నా ఆల్రెడీ 1 ఇయర్ సఫర్ అయిన గ్యాస్ ఇష్యూ తోటి. నేను వాడికి చెప్పి ఇక్కడికొచ్చి మళ్ళీ నేను అదే ఫాలో అవుతున్నాను. కాకపోతే మోస్ట్‌లీ వీలైనంత వరకు 99% బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఓకే. పార్టీ పరంగా ఏదైనా ఫంక్షన్ గానీ, గెట్ టుగెదర్ గానీ అలా అయితే ఓకే. కానీ వాంటెడ్‌గా మీరు బయటికెళ్ళి ఫుడ్ పార్సెల్స్ తెచ్చుకొని లేదంటే రెస్టారెంట్స్‌లో అలా ఆహ్, ఇక్కడ నాకు అన్ని ఫుడ్స్‌లో కంటే ఎక్కువ నచ్చిందేంటంటే సలాడ్ నచ్చుతుంది. అది గూడా కొన్ని ఈ క్యాబేజీ ఇవి కివి ఇవి ఉంటాయి కదా! నాకు అదొక్కటే ఫుడ్ తప్పించి రిమైనింగ్ అన్నీ ఫ్రీజింగ్ ఫుడ్డేనండి. ఏది కూడా ఫ్రెష్‌గా దొరకట్లేదు. కొంచెం అది సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఫుడ్ మీద. అందుకే ఇంట్లో వీలైనంత వరకు ఆహ్, అదే మొన్న మాకు గట్కా లైక్ మటన్ కూడా ఇక్కడ ఫ్రీజ్‌డే ఉంది. కాకపోతే ఇంట్లోకి మనం తెచ్చుకొని మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒక్కసారి ఆ ఆయిల్ కానీ మనం ఇంట్లో చూడండి ఒకసారి ఏదైనా గారెప్పలయి చేసామనుకో, ఆ ఆయిల్ ఎక్కువ ఏదైనా పోపులోకి వాడడానికి ట్రై చేస్తాం. బట్ రెస్టారెంట్స్‌లో అలా కాదండి. కంపల్సరీ ఒక్కసారి ఆయిల్ మార్నింగ్ స్టార్ట్ చేశారంటే నైట్ అది ఎన్ని రోజులు వాడతారో తెలీదు. కంపల్సరీ దాంట్లోనే దేవుతా ఉంటారు, తీస్తా ఉంటారు. సో, అది కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం. మనకి ఆ టైంకి భలే క్రేవింగ్స్ వస్తా ఉంటాయన్నమాట. బావుంటాయి. బట్ ఆ క్రేవింగ్స్ లోపల డైజెషన్ ఇష్యూస్ చాలా వస్తాయండి.